న్యూస్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ఇరాన్ అణు రియాక్టర్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇక రియాక్టర్ పేల్చివేత. ఇక ఇజ్రాయెల్ బాంబు దాడిలో అరవిక్ హెవీ వాటర్ రియాక్టర్ ధ్వంసం అయింది అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక ఆ ఏరియాను ఖాళీ చేయాలని దాడికి ముందే ఇజ్రాయెల్ హెచ్చరించింది. తర్వాత ఇక ఇరాన్ పైన 40 ఫైటర్ జెట్లు 100 బాంబులతో అటాక్ చేసింది ఇజ్రాయెల్. తర్వాత ఇజ్రాయెల్ పై ఇరాన్ కౌంటర్ అటాక్. తర్వాత బీర్ సేవా హాస్పిటల్ పై మిసైల్ దాడి చేసింది ఇరాన్. ఇక ఈ తగలబడుతున్న ఇజ్రాయెల్ లోని ఓ హాస్పిటల్, తర్వాత ఇక ధ్వంసమైన ఇరాన్ లోని ఇరాక్ న్యూక్లియర్ రియాక్టర్ అన్నట్టు ఒక వార్త అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక యుద్ధంలోకి ఎంటర్ కావద్దు, అమెరికాకు రష్యా కూడా వార్నింగ్ ఇచ్చింది. తర్వాత ఇక పరిమాణాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది రష్యా, పుతిన్. తర్వాత ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డ్రోన్ల మిసైళ్లతో ఒకరిపై ఒకరు దాడులు దిగుతున్నారు. ఇక ఇరాన్ న్యూక్లియర్ వ్యవస్థను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తుంది. ఇక బుధవారం అర్ధరాత్రి అటాక్ దాటగా ఇరాన్ కు చెందిన ఆరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ఏరియాను ఇజ్రాయెల్ పేల్చివేసింది. తర్వాత దాడికి ముందే ఇజ్రాయెల్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. తర్వాత అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ఏరియాలను ఖాళీ చేయాలని సూచించింది. ఆ తర్వాత కాసేపటికి అక్కడ ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇక 100 ఫైటర్ జెట్లతో 100 బాంబులతో బాంబులు వేసింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. దాదాపు 40 ఫైటర్ జెట్లతో 100 బాంబులు వేసింది. ఆ రియాక్టర్ మొత్తం పేల్చివేసింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక బనకచర్లను అడ్డుకోండి, ఇక ఆ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలకు ముప్పు అన్నట్టు ఇక కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే సుప్రీంకు వెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను తేల్చి చెప్పిన సీఎం రేవంత్. తర్వాత ఇక GWDT విభజన చట్టాలను ఏవి బేఖతారు చేస్తాలే. ఇక కృష్ణాలో 500 గోదావరిలో 8 TMCలు వాడుకుంటే మీకు ఎందుకోసం NGO జారీ చేయండి. తర్వాత ఇక అవసరమైతే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్ పై చర్చిద్దాం. తర్వాత ఇక పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పోలవరం పనులు చేస్తున్నారు అన్నట్టు వ్యాఖ్యలు. ఇక పాలమూరు సమ్మక్క సారక తుమ్మిడిహట్టుకి నీటి కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేసింది. తర్వాత ఇక త్వరలో ఆపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఇక పెడతామని కేంద్ర మంత్రి చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక గురువారం ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఏపీ సర్కార్ ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బ తింటాయని వెంటనే దాన్ని అడ్డుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ సిఆర్ పాటిల్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇక ప్రాజెక్టు ఫిజిబిలిటీ రిపోర్ట్ ను తిరస్కరించాలన్నారు. ఇక బనకచర్ల విషయంలో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ 1980 ఏపీ పునర్విభజన చట్టం 2014 విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తుందని ఆయన ఫిర్యాదు చేశారు. ఇక తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని అన్ని వేదికల ద్వారా సమారాష్ట్ర పూర్వకంగా పరిష్కారాన్ని ప్రయత్నిస్తామని, కేంద్ర ప్రభుత్వ స్పందన అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇక గురువారం ఢిల్లీలో శ్రీ శ్రమాశక్తి భవన్ లో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఇతర ఉన్నత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు ఈ మీటింగ్ అనేది కొనసాగింది. తర్వాత బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజా రైతులు ఆందోళన నెలకొందని ఇక పాటిల్ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. ఇక గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదించినట్లు ఏపీ చెప్తుందని, కానీ GWDT 1980 వరద జలాల మిగులు జలాల ప్రస్తావన లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ కేంద్రం స్పందించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక మెట్రో ఫేజ్ 2కు అనుమతి ఇవ్వండి, కేంద్ర మంత్రి ఖట్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తర్వాత ఇక బనకచర్లపై కేంద్రం దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం. ఇక గోదావరిలో కావాల్సినవన్నీ నీళ్లు ఎవరి శక్తి మేరకు వాళ్ళు తీసుకోవచ్చు అన్న చంద్రబాబు నాయుడు. ఇక తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకుంటుంది, కట్టకోవచ్చు. ఇక సముద్రంలో కలిసే నీటిని మాత్రమే మేము వాడుకుంటున్నామని అన్నట్టు ప్రకటన చేశారు. ఇక బేసిన్స్ లో వాటర్లపై మేమెందుకు ఎన్ఓసి తీస్తాం, ఇక కృష్ణా నీళ్లు వాటా ట్రిబ్యునల్లోని తెలుస్తుంది. ఇక 2 రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ వద్దని వ్యాఖ్యానించారు CBN. తర్వాత ఇక భారత్ పాక్ యుద్ధాన్ని నేను ఆపాలి మళ్ళీ మాట మార్చిన డొనాల్డ్ ట్రంప్. ఇక ఆ 2 దేశాలు మాట్లాడుకొని పంచాయతీ తెంపు
తెంపుకున్నాయని వెల్లడి. ఇక తానే ఆపినట్లు గతంలో వరుసగా కామెంట్లు ట్వీట్లు చేసిన తర్వాత మునీర్ కు ట్రంప్ విందు కూడా ఇచ్చారు నిన్న మొన్న. తర్వాత వైట్ హౌస్ లో ఇద్దరి మధ్య ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై కూడా చర్చించారన్నారు అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఇక చైల్డ్ ఫోన్ చూసినా సెర్చ్ చేసిన జైలుకే అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్. ఇక 4 నెలల్లో 294 కేసులు, 110 మంది అరెస్ట్. ఇక డార్క్ వెబ్సైట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిఫామ్ నిగా. ఇక రిపీటెడ్ గా పాన్ చూస్తున్న 15 మంది మళ్ళీ అరెస్ట్. ఇక సోషల్ మీడియాలో యాప్స్ గ్రూపులుగా ఏర్పడి గలీజ్ పనులు. ఇక సిఎస్బి డైరెక్టర్ షికాగో వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఆన్లైన్ లో చిన్నారులు అశ్లీల వీడియోలు ఇక చైల్డ్ ఫోన్ చూసిన డౌన్లోడ్ చేసిన ఆన్లైన్ లో సర్క్యులేట్ చేసిన జైలుకు వెళ్ళక తప్పదని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికాగో హెచ్చరించారు. ఇక రిపీటెడ్ గా చిన్నారులు అశ్లీల చిత్రాలు చూస్తున్న హైదరాబాద్, యాదగిరిగుట్ట, కరీంనగర్, జగిత్యాల, వరంగల్ జిల్లాకు చెందిన 15 మంది బుధవారం అరెస్ట్ చేశామని తెలిపారు. ఇక గురువారం బంజారాస్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ మీడియాతో ఆమె మాట్లాడారు. ఈ నెల 18 నుంచి స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించామని, డార్క్ వెబ్సైట్ పై ప్రతి ఒక్క నిఘా పెట్టమన్నారు షికాగో. ఇక కమలంలో కాళేశ్వరం కాక. ఇక తలో మాట మాట్లాడుతున్న బీజేపీ లీడర్లు. ఇక ప్రాజెక్టు అద్భుతం అంటూ ఈటెల కితాబు. అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి, సంజయ్ డిమాండ్. తర్వాత ఇక అయోమయంలో పార్టీ క్యాడర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నా. ముగ్గురు మాటలే. ఇక తెలంగాణ బీజేపీలో కాళేశ్వరం కాక మొదలైంది. ఈ ప్రాజెక్టుపై ఆ పార్టీ నేతలు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇక ప్రాజెక్టు అద్భుతం అంటూ ఒకరు కితాబు ఇస్తుంటే ప్రాజెక్టులోని జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణకు మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. తర్వాత ఇక దీంతో కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జస్టిస్ శివత్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన విచారణ చేస్తున్నదన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత లీడర్లను మావోయిస్టులుగా ఎందుకు చూపారు. ఇక 618 మంది మావోయిస్టులు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇక ట్యాపింగ్ లిస్ట్ లో ఉన్న వారిపై ఎక్కడైనా కేసులు నమోదయ్యాయి. తర్వాత ఇక మావోయిస్టుల పేరుతో అనుమతి తీసుకున్నట్టు రివ్యూ కమిటీ కూడా చెప్పింది కదా. తర్వాత 4వ రోజు విచారణలో ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక సీట్ కు సహకరించని ప్రభాకర్ రావు ట్యాపింగ్ కేసులో 9 గంటల పాటు ప్రశ్నించిన సరైన జవాబులు ఇవ్వని ఎస్ఐబి మాజీ చీఫ్. తర్వాత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లామన్న సిట్. ఇక అరెస్టు వద్దంటూ ప్రభాకర్ రావు ఇచ్చిన సమానాన్ని రద్దు చేయాలని కోరే అవకాశం. తర్వాత మళ్ళీ నేడు విచారణకు రావాలని ఆదేశించింది సిట్. ఇక చిన్నారులు నగ్న వీడియోలు చూస్తున్న 15 మంది అరెస్టు. ఇక ఆన్లైన్ లో చూడడంతో ఇతరులకు షేరింగ్. ఇక నిందితులంతా విద్యార్థికులే. ఇక వారిలో ఐఐటి పట్టభద్రుడు కూడా. ఇక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన పోలీసులు. తర్వాత ఇక అరెస్ట్ అయిన వారంతా 19 నుంచి 50 ఏళ్ల లోపు వారే. చైల్డ్ ఫోన్ వెతకడం, ఫార్వర్డ్ చేయడం నేరం. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికాగో అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పరిమితి ఎత్తు దాటితే కూల్చివేతే. ఎయిర్పోర్టు సమీపంలోని భవనాలు నిబంధనలు లోబడి ఉండాలి. ఇప్పటికే ఉన్న నిర్మాణాలు పరిహారం. కేంద్రం ముసాయిదా రూల్స్. ఇక 21 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక దేవర కంగాలో బ్రహ్మోస్ తయారీ యూనిట్. ఇక మహబూబ్నగర్ జిల్లా బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. దేవర కంద్ర మున్సిపాలిటీ పరిధిలోని చౌదర్పల్లి, బస్వాయిపల్లి గ్రామ శివారులో యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇక దేవకంద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, బ్రహ్మోస్ ఏరోస్పేస్ జయ తీర్థ జోస్, డిఆర్డిఎల్ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి, ఈడీ సాంబశివ ప్రసాద్ స్థలాన్ని గురువారం పరిశీలించారు. ఇక యూనిట్ తో పాటు అనుసంధాన సంస్థ ఏర్పాటు 400 ఎకరాలు స్థలం కావాలని జోషి తెలిపారు. యూనిట్ తో ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఎమ్మెల్యే చెప్పారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక బనకచర్లను అడ్డుకోండి. ఇక తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆ ప్రాజెక్టు ప్రతిపాదన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక జీడబ్ల్యూడిటి పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఏపీ సర్కార్ తరఫు ఆపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందలేదు. ఇది తీవ్ర అభ్యంతరకరం అనంటూ. తర్వాత ఇక బనకచర్ల బదులు ఇచ్చంపల్లి సాగర్ అనుసంధానంపై చర్చకు సిద్ధం. ఇక గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలకు మాకు ఎన్ఓసి ఇవ్వాలి. తర్వాత ఇక పాలమూరు సమ్మక్క, తుమ్మిడిహట్టులకు అన్ని అనుమతులు ఇవ్వండి. ఇక ఏపీ ప్రాజెక్టులు సత్వరమే అనుమానిస్తూ మాపై అలసత్వం సరికాదు. ఇక కేంద్రంలో వైఖరితో 5 రాష్ట్రాల మధ్య అపోహాలు, ఇబ్బందికర పరిస్థితులు. తర్వాత ఇక రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడం అవసరమైతే సుప్రీంకు వెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు స్పష్టీకరణ. తర్వాత అతి త్వరలో అపెక్స్ కౌన్సిల్ భేటీ పాటిల్ హామీ ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
తర్వాత తెలంగాణ రైజింగ్ విజన్ అద్భుతం. ఇక రాష్ట్ర సుస్థిరాభివృద్ధి దిశగా రేవంత్ రెడ్డి ప్రణాళిక. తర్వాత సీఎం పై బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ప్రశంసలు. ఇక ఫ్యూచర్ సిటీ సిల్క్ స్పోర్ట్స్ వర్సిటీపై ఆసక్తి. ఇక లెటర్ ఆఫ్ ఇంటెంట్ మార్చుకున్న తెలంగాణ టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఇంగ్లీష్ మాట్లాడే వారు సిగ్గుపడే రోజులు వస్తున్నాయి. ఇక స్థానిక భాషతోటి భారతీయ సంస్కృతి గుర్తింపు. ఇక ఆంగ్లం వలసవాద బానిసత్వానికి చిహ్నం. ఇక కొన్నేళ్లకు ప్రజలే తిరస్కరిస్తారన్న అమిత్ షా. ఇక మోదీ మునీర్ వల్లే యుద్ధం ఆగింది, మళ్ళీ మాట మార్చిన డొనాల్డ్ ట్రంప్. ఇక వారిద్దరు చాలా తెలివైన వ్యక్తులు. ఇక ఆపకుంటే భారత్ పాకిస్తాన్ ఘర్షణ ఆనుద్యానికి దారి తీసేది అని వ్యాఖ్య. ఇక వారిద్దరి కృతజ్ఞతలు తెలుపుతున్న ఇరాన్ గురించి పాక్ కు తెలుసు ట్రంప్. ఇక వైట్ హౌస్ మునీర్ కు విందు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు. తర్వాత ఇక ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని మునీర్ ప్రతిపాదన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక జస్టిస్ వర్మ ఇంట ప్రాంగణంలో నోట్లు కట్టాలి నిజమే అన్నట్టు నిర్ధారించింది కమిటీ. తర్వాత కనీసం 10 మంది ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. తర్వాత ఇక జడ్జి ఇంట్లో ఎవరో నోట్ల కట్టాలు పెట్టడం అసాధ్యం. ఇక జస్టిస్ వర్మ అవినీతి నిజమేనని రుజువైంది. ఇక 64 పేజీల నివేదికలో 3 సభ్య కమిటీ వెల్లడించి తర్వాత ఈయనకు పదవి నుంచి కూడా బహిష్కరించే చర్యలు చేపట్టనుంది కమిటీ. తర్వాత ఇక విదేశీ విద్యార్థులకు మళ్లీ విషయాలు. ఇక ప్రక్రియ పునః ప్రారంభిస్తున్న అమెరికా. ఇక సోషల్ మీడియా ఖాతాలు అన్లాక్ చేయాలని కండిషన్. తర్వాత ముక్కిపోతున్న దొడ్డు బియ్యం. ఇక రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపని నేపథ్యం. గోధుమలు చోకడి పోన్లు 1,00,000 టన్నులు. ఇక భద్రపరిచిన సరుకులు విలువ రూపాయలు 420 కోట్లు. టెండర్ల నిర్వహణపై దృష్టి పెట్టని ప్రభుత్వం. ఇక అలాగే వదిలిస్తే పౌర సరఫరా సంస్థకు భారీ నష్టం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రప్ప నరుకుతానంటే మంచిదే కదా. ఇక టీడీపీ నుంచి మారి మన అభిమానస్తుడయ్యాడు. ఇక టీడీపీ వాళ్ళ తల నరుకుతానంటున్నాడు. ఇక పుష్ప సినిమా డైలాగ్ చెప్పిన తప్పేనా, మనం ఏ ప్రపంచంలో ఉన్నాం స్వామి. నరకుడు భాషకు వైసీపీ అధినేత జగన్ సమర్థన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది ఈ రోజు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియండి. ఇక ఆపింది నేను కాదు, మళ్ళీ మాట మార్చిన ట్రంప్. ఇక భారత్ పాక్ యుద్ధంపై ట్రంప్ క్రెడిట్ ఆదేశాలకు పాలుకూల అనేదని వెల్లడి. తర్వాత ఇక విద్యార్థి విషయాలు ప్రారంభించింది మళ్ళీ అమెరికా. ఇక దరఖాస్తులను సోషల్ మీడియా ఖాతా తనిఖీలు తప్పనిసరి అన్న అమెరికా. తర్వాత రేవంత్ కు బేసన్ల కంటే బ్యాగుల మీదే నాలెడ్జ్ ఎక్కువ. ఇక నదుల బేసన్లపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్న హరీష్ రావు. ఇక బనకచర్ల ప్రాజెక్టు ఏ నది బేసన్లో కడుతున్నారో తెలియకపోతే ఎలా. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఏపీ జల దోపిడీ అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవడం చేతకాక అబద్ధాలు చెప్తున్నారని మండిపాటు. ఇక తెలంగాణ హక్కుల ఏపీకి చంద్రబాబు రాసిస్తే ప్రజలు ఊరుకోరు, రైతులు పక్షాన మేము న్యాయస్థానాలకు ఆశ్రయిస్తామని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి. ఇక ఆసుపత్రిపై క్షిపణులు దాడి చేసింది ఇరాన్. ఇక దక్షిణ ఇజ్రాయెల్ పై ఇరాన్ బిక్కర బాంబుల వర్షం కురిపించింది. క్షిపణులతో దాడిలో ఆసుపత్రిలోని 100 మంది గాయాలు. ప్రతి ఇరాక్ భారజాల రియాక్టర్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇక మరింత విస్తరించుస్తున్న యుద్ధం. ఇక ఇరాన్ లో 639కి చేరిన మృతులు. ఇక యుద్ధంలో భాగస్వామిగా మారాలా వద్దా అని 2 వారాలు చెప్తామని వైట్ హౌస్ వెల్లడి. ఇక హార్ముజ్ ను మూసేస్తాం ఇరాన్ హెచ్చరిక. తర్వాత డూమ్స్ డే ఎయిర్ క్రాఫ్ట్ రెడీ. దక్షిణ రక్షణ కోసం ముందస్తుగా తెలిసి చెప్పిన ట్రంప్ సర్కార్. ఇక టార్గెట్స్ 4. ఇక ఇరాన్ లోని ఆ అణు కేంద్రం పైన ఇజ్రాయెల్ గురి చేసిందన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత మళ్ళీ తెరపైకి ఇచ్చంపల్లి సాగర్. ఇక కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ముందు సీఎం రేవంత్ ఉత్తమ్ మంత్రి ప్రతిపాదన. ఇక గోదావరి జలాలు వినియోగించాలనుకుంటే దీనిపై చర్చకు సిద్ధమని వెల్లడి. తర్వాత ఇక గతంలో అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదించిన కేంద్రం. తర్వాత 15.8 టీఎంసీల సమార్థంతో ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి ప్రణాళిక చేసింది. తర్వాత రోజుకు 2.2 టీఎంసీలు నీటిని సాగర్ కు మళ్లించేలా SWDA DPR కూడా రెడీ చేసింది. తర్వాత మొత్తం 230 టీఎంసీలో తెలంగాణకు 65, ఏపీకి 80, తమిళనాడుకు 84 టీఎంసీలు కేటాయింపు. తర్వాత ఏపీ చేపట్టిన బనకచర్ల వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రాజెక్టు ముందుకు తెచ్చిన తెలంగాణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత బాండ్లు చూపి బాబును నిలదీయండి. ఏపీ ప్రజలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు. ఇక సూపర్ 6 సహా 143 హామీలు అమలు చేశానంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారు. ఇక ఏడాది పాలనపై టీడీపీ ఎమ్మెల్యేలను కార్యకర్తలను ఇంటికి పంపిస్తారంట. ఇక ఎన్నికలకు ముందు బాబు ఇచ్చిన బాండ్లను దగ్గర పెట్టుకోండి,
తర్వాత వాటి ప్రకారం ఏడాదికి మీకు ఎంత బాకీ ఉన్నారో వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేయండి అన్నట్టు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ప్రజలను పిలుపునిచ్చారన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది సాక్స్ పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల గుట్టలు నిజమే అన్నట్టు త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. ఇక విడుదల నుంచి తప్పించాలని సిఫార్సు కూడా చేసింది కమిటీ. తర్వాత గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి ఏపీ ఎన్ని నీళ్ళైనా దోచుకోవచ్చని ఎలా మాట్లాడతావు? ఇక బాబుకు దాసోహం, రేవంత్ ద్రోహం. ఇక మన నీళ్లపై హక్కులు రాసి ఇవ్వడానికి రాష్ట్రం జాగిరా రేవంత్. ఇక నీ అజ్ఞాత మూర్ఖత్వంతో తెలంగాణకు తరతరాల నష్టం అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు. ఇక రేవంత్ బనకచర్ల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మాట్లాడతావా? నీకు బ్యాగుల గురించి తప్ప బేసిన్స్ తెలియవు. ఇక బూతులు వాగినట్టు కాదు, నీళ్ళ గురించి మాట్లాడడం. ఇక దేవాదుల బనకచర్ల ఎక్కడున్నాయో తెలియవని మూర్ఖుడివి. ఇక 968 టీఎంసీ ప్రాజెక్టు డిజైన్ చేసిన తెలంగాణ 946 టీఎంసీలు హక్కులు సిడబ్ల్యూ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. మన హక్కులు ఉండగా 1000 టీఎంసీలు ఎట్లా అడుగుతావు? కృష్ణా జలాలో 763 టీఎంసీల కోసం కొట్లాడుతున్నాం. ఇక 500 టీఎంసీలు ఇస్తే చాలని చెప్పడానికి నువ్వెవరు? ఈ తుమ్మిడిహట్టు వద్ద గ్రావిటీ నీళ్లలో నీళ్లు వస్తాయనడం అవివేకం. ఇక 10 ఏళ్లలో 31.5 లక్షల ఎకరాలలో స్థిరీకరించిన కేసీఆర్ ఇక 7 నెలలలో 1 ఎకరానికైనా నీళ్లు ఇవ్వలేని ఘనుడివ. ఇక ఉద్యమకారుల చరిత్ర మాది, నిదంతా ద్రోహ చరిత్ర అన్న హరీష్ రావు. ఇక ముఖ్యమంత్రిపై నిప్పులు జరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూసాం, హెడ్లైన్స్ చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.